కంటిన్యూషన్ అండి. మరి ఆ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఏ విధంగా ఉన్నాడు? అగ్ని స్వరూపిగా ఉన్నాడు కదా! అయితే ఇక్కడ ప్రకటనలో యోహానుకు గూడా మరి అదే సింహాసనము కనబడింది. ఆ సింహాసనం వారు వేర్వేరు ప్రాంతాలలో నుంచి వారికి ఈ దర్శనాలు కనబడినయి. మరి ఈ మరి ఏమంటున్నాడు యోహాను? ఆ! నేను ఆత్మ పరవశుడనైతిని. ఆయన మీద ఆత్మ పరవశుడై ఆయన ఈ దర్శనము చూడగలిగినాడు. మరి ఆ విధంగా ఏంటిది ప్రకటన 4:4లో సింహాసనము చుట్టూ 24 సింహాసనములున్నాయంట. 24 సింహాసనాలున్నాయి. ఈ సింహాసనాలందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొని వారు కూర్చొని ఉన్నారంట. ఇక్కడ మరల మనం ఈ సింహాసనం మీద కూర్చున్న వారు ఏం చేస్తున్నారు అంటే, మనము అదే ప్రకటన 4 అధ్యాయము 10, 11లో చూసినట్లయితే ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తము బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృజించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. అంటే దేవుని యొక్క యెహోవా యొక్క అధికారము చూడండి. ఇప్పుడు ఎవరైనా మన పోలీస్ వాళ్ళు మరి ఆయన పైన అధికారం ఇన్స్పెక్టర్ ఎస్ఐ వస్తే వాళ్ళ మీద ఉన్న క్యాప్స్ని ఏం చేసేస్తారంటే తీసేస్తారు. అంటే ఈయన ఇక్కడ అధికారము కిరీటంలో పెట్టుకున్న వారి అధికారం కంటే ఎందుకు అనంటే ఈయన యుగ యుగములు మరి జీవించుచున్న వాడు, మరి అంతేకాకుండా సమస్త సృష్టిని సృష్టించిన వాడు. ఆయన చిత్త ప్రకారం ఈ సృష్టి సృష్టించబడింది కాబట్టి ఆయనే మహిమ ఘనత ప్రభావములు పొందు అర్హుడు. ఈయనకి మరణము లేదు కాబట్టి ఈయన ఆదియు అంతమునై ఉన్నవాడు కాబట్టి మరి అందుకే ఈయనకి ఎప్పుడు మహిమ ఘనత ప్రభావములు పొందదగిన దేవుడు ఈయనని. దేవునికి స్తోత్రము. ఆల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రకటన 1:8. అందుకే ఈయనకే మహిమ ఘనత ప్రభావములు ఈయనవే. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు అంటున్నాడు,